సార్ నమస్కారం సార్. నమస్తే సార్ రీసెంట్గా వచ్చిన సరిపోదా శనివారం సినిమా దాదాపు 3 గంటల సినిమా సార్. అది అయితే ఈ సినిమా లెంత్ ప్రాబ్లం ఉంది, ఒక 20 నిమిషాలు ట్రిమ్ చేస్తుంటే బాగుండని చెప్పేసి చాలా మంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మీరు కూడా అన్నారు సార్. అయితే ఇదే డైరెక్టర్ గారిని కూడా అడిగారు, ట్రిమ్ చేస్తుంటే బాగుండు కదా 20 నిమిషాలు అని. అంటే సినిమా లెంత్ ప్రాబ్లం ఏమీ కాదు, మేము చెప్పాలనుకున్నది క్లారిటీగా చెప్పాలి, అలా కట్ చేసేస్తే మధ్యలో వాళ్ళకి అర్థం కాదన్నట్టుగా ఆయన మాట్లాడారు. అసలు సినిమా లెంత్ అనేది ఏ మ్యాటర్ అవుతుందా సినిమా హిట్ లేకుండా ఫ్లాప్ విషయంలో? సినిమా లెంత్ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంతకుముందు పాత తరం అప్పుడు సినిమాలు దాదాపు 4 hours వచ్చేవి, 3.5 hours ఉన్నవి, అప్పుడు చూసేవారు కదా జనం. మరి ఇప్పుడు ఎందుకు సినిమా లెంత్ ఎక్కువగా ఉంటే బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు, ల్యాగ్ గా ఫీల్ అవుతున్నారు, ఎందుకు చూడలేకపోతున్నారు? మీ ఒపీనియన్ సార్. ల్యాగ్ అని కాదండి, సినిమా ల్యాగ్ ఎక్కడ 3 hours కాకపోతే 4 hours ఉండొచ్చు. సినిమా లెంగ్త్ ఇష్యూ కాదు అక్కడ. ఓకే, అంటే మీరు చెప్పిన విషయం, మీరు టేకప్ చేసినటువంటి సబ్జెక్టు అంత విస్తారంగా చెప్పగలిగిందా, చెప్పదగినదా అంటే ఒక విషయం చెప్పడానికి ఆయన ప్రధానంగా ఎంచుకున్నటువంటి ఎలిమెంట్ని జస్టిఫై చేయడానికి చాలా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. దాంతో ఎవరికి భేదాభిప్రాయాలు లేవు. ఇప్పుడు ఆ మదర్ క్యారెక్టరు, మదర్కి ఫాదర్కి, ఆవిడకి వాళ్ళ బ్రదర్కి, బ్రదర్ ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్రదర్ ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంట్, బ్రదర్తో ఉన్న గొడవలు, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. ఆ డీటెయిలింగ్ ఇచ్చే ప్రాసెస్లో, ఆ డీటెయిలింగ్ ఇచ్చేటువంటి ప్రాసెస్లోనే సినిమా పొడుగైంది, ఎక్కువైంది. అంటే చాలా చోట్ల చిన్న వాయిస్ ఓవర్తో కట్ చేసి ముందుకెళ్ళిపోయే, అంటే ప్రధానంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆ కోర్ ఏరియాలో ఫోకస్ తగ్గుతుంది. ఆ కోర్ ఏరియాలో ఫోకస్ తగ్గకుండా ఉండాలంటే మీరు చెప్పే విషయాన్ని, అది మనకి ఒక టీవీ సామెత ఉంటుంది, సూటిగా సుత్తి లేకుండా, అలా సూటిగా చెప్పేస్తే ఒక పద్ధతి. రెండోది, స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి మ్యాజిక్ లేదు, ఫ్లాట్గా పెడుతుంది సినిమా. ఇప్పుడు ఉదాహరణకు ఆయన ఎందుకు శనివారం ఎంపిక చేసుకున్నాడు అనేది హోల్డ్ చేసి సెకండ్ హాఫ్లో చెప్పుకుంటే అదొక పద్ధతి. అయితే గతం నుంచి అనుసరిస్తున్న పద్ధతి, అందులోనూ కొత్త విషయం ఏం లేదు. రెండోది, ఈయన స్ట్రైట్గా జనాలకు చెప్పాడు, కథ చెప్పాడు, చెప్పి ఈ కథని నేను ఎలా తీస్తానో చూడండి అన్నాడు. అది ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని స్వీకరించాడు, డైరెక్షన్ కష్టపడ్డాడు, ఆయన కథ కష్టపడి డిజైన్ చేసుకున్నాడు, దానికోసం పరిశోధన చేశాడు, ఇవన్నీ కరెక్టే. కానీ ఎంగేజ్ చేయటంలో తడబాట్లు జరిగిన మాట వాస్తవం ఆ సినిమాకి సంబంధించి. అందుకనే యావరేజ్గా మిగిలింది సినిమా. సక్సెస్ మీట్ చేద్దాము ఇవన్నీ అనుకుంటున్నారు వాళ్ళు, చేస్తే చేయొచ్చు కూడా. కానీ సినిమా లెంగ్త్ అనేది ఖచ్చితంగా, అంటే ఇలాంటి సందర్భాల్లో మీరు చెప్పాలనుకున్నటువంటి విషయానికి సంబంధించిన పరిమితే మీ లెంగ్త్ని డిసైడ్ చేస్తుంది. అది విస్తారంగా చెప్పాల్సిన విషయం ఉంటే నిర్మోహమాటంగా చెప్పొచ్చు, దాంతో ఎవరికి భేదాభిప్రాయం ఉండదు, క్యారీ ఫార్వర్డ్ అవుతారు. అక్కడ విషయం లేకుండా మీరు 3 గంటల సినిమా చూసి తీరాలి అంటే అలాగా. ఇప్పుడు మేరా నామ్ జోకర్ అనే సినిమా ఉంది, అది కూడా 4 గంటల పైన సినిమా, 4.5 గంటల సినిమా అది. భారతదేశంలో అతి పొడవైన సినిమాలుగా 2 ఉండేవి. ఒకటి మేరా నామ్ జోకర్, రెండో ప్లేస్లో కర్ణ ఉండేది, దానవేరు సూరకర్ణ. ఇప్పుడు దాన్ని ట్రిమ్ చేశారు మేరా నామ్ జోకర్ని. అది అంటే ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చిన అనేక పాత్రలు, వాటితో అతని ఘర్షణ, బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు నడిచే కథ అది. అందుకని దానికి అంత విస్తృతి తీసుకున్నాడు. అలాగే నేను కూడా తీసుకుంటానంటే అలాగా అది ట్రిమ్ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం దేశంలో అతి పొడవైన సినిమా దానవేరు సూరకర్ణగా మారింది. దానవేరు సూరకర్ణలో ఆయన మహాభారతాన్ని హ్యాండిల్ చేయాలనుకున్నాడు, మహాభారతాన్ని క్రిటికల్గా చెప్పాలనుకున్నాడు. ఆ క్రిటికల్గా చెప్పడం కోసం కొన్ని సన్నివేశాలని ఎంబోజ్ చేసి చెప్పాలనుకున్నాడు. ఆయనకు ఆ టైం పట్టింది. అందుకని అది దాంతో జనాలు డీవియేట్ కారు. ఇక్కడ సాధారణమైన విషయమే చెప్తున్నారు మీరు. ఒక యాంగర్ మేనేజ్మెంట్ మీద సినిమా అది. ఆ యాంగర్ మేనేజ్మెంట్ని సరదాగా కూడా చెప్పొచ్చు, ఎంటర్టైనింగ్గా చెప్పొచ్చు, ఎమోషన్ మిస్ కాకుండా ఎంటర్టైనింగ్గా కూడా చెప్పొచ్చు. ఆ మార్గాన్ని వదిలిపెట్టి ఇంకో మార్గంలో ప్రవేశించాడు డైరెక్టర్ అనేదే బాధ.
ఇంకొంచెం కుదురుగా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది కథ అనేది. చాలా ఎంగేజింగ్గా చెప్పేటువంటి, ఎంటర్టైనింగ్గా చెప్పే ఛాన్స్ ఉన్న కథ అది. యాంగర్ మేనేజ్మెంట్ అనేది విలన్కి అదే కండిషన్, హీరోకి అదే కండిషన్. దాని మీద ఎక్కువ చిత్రికి పట్టాడు ఆయన, విలన్ క్యారెక్టర్ మీద. ఆ కాన్సన్ట్రేషన్ పెరిగే క్రమంలో హీరో పాత్ర మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. ఇది ఒక లోపం. అందుకని లెంగ్త్ పెరిగింది అన్నవాళ్ళు ఎందుకు పెరిగింది అంటున్నారు అనేది వినిపించుకునే ప్రయత్నం చేయలే. వివరంగా చెప్పాలనుకున్నాను, వివరంగా చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదేమో అని చెప్పాను అని. జనాలకి ఈ మధ్యకాలంలో రకరకాల మ్యాజిక్లు చేస్తూ ముందుకు నడిపించిన సినిమాలు చాలా ఉన్నాయి. విజయ్ సేతుపతి సినిమా ఉదాహరణ ఉంది కదా మన ముందే, మహారాజా. ఆ సినిమా ఎంత చెప్పిన విషయంలో కొత్త ఉందా లేకపోతే పాత ఉందా అనేది తీసేస్తే చెప్పిన పద్ధతి, కథనం బాగుంది. ఆ కథనం వలన కదా సినిమాకి అంత పెద్ద సక్సెస్ వచ్చింది. అందుకని కథనం మీద కొంచెం దృష్టి పెట్టి లెంగ్త్ తగ్గించి సూటిగా సుత్తి లేకుండా చెప్పుంటే ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చేదిగా సినిమా. కావాలని లెంగ్తీగా తీయటం ఎందుకు, విస్తారంగా చెప్పడం ఎందుకు? అలా మొండిగా చేసే డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు. ప్రతి విషయాన్ని ఎమోషనల్గా చెప్పే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు మనకి. ఈయన కూడా ఆ ధోరణిలోకి వెళ్ళిపోతాడు, ఆ శ్రేణులు ఆ వాళ్ళలో చేరిపోయి ప్రమాదం ఉంది. అందుకని కొంచెం తక్కువ లెంగ్త్లో చెప్పడమే మంచిది. జనాలకు కూడా రిలాక్సేషన్ ఉంటుంది. ఏమీ లేని దానికి అంతసేపు కూర్చున్నాయి. చెప్పదలుచుకున్న విషయం వేరు, మీరు తీసిన ధోరణి వేరు. అక్కడే మిస్ మ్యాచ్ మొదలైంది. మీరు ఎంటర్టైనింగ్ మోడ్లో కూడా చెప్పచ్చు దాన్ని. ఎందుకంత సీరియస్గా చెప్పాలి? ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి చెప్పచ్చు కదా. ఒక సినిమా చూసిన ప్రేక్షకులకి ఒక్కడికి అభిప్రాయం ఇంకోటి అభిప్రాయంతో కలిసి ఉండదు. ఎవరి అభిప్రాయాలు వారివి. మనం బాగాలేదన్న సినిమా బాగుంది అనే వాళ్ళు సంఖ్య పెరిగి దానికి డబ్బులు రావచ్చు. అది దానికి డబ్బులు వచ్చినాయి కాబట్టి బాగాలేదనే మన అభిప్రాయం మనం మార్చుకోం. నాకు సినిమా నచ్చలేదు, ఆ సినిమాకి డబ్బులు రావడం అనేది వేరే గొడవ. ఇలాగే ఉంటుంది వ్యవహారం. కానీ లెంగ్త్ తగ్గించమని అవతల వాళ్ళు ఇచ్చిన సూచనని ప్లెయిన్గా వినేసి సమాధానం చెప్పడం కంటే కూడా కొంచెం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడుకోవాల్సిన విషయం అది. అలా జరగలేదు, అది సందర్భం కూడా కాదు. కానీ ఆయన దృష్టికి వెళ్ళింది విషయం. కాబట్టి భవిష్యత్తు ప్రాజెక్టుల్లో ఈ కేర్ తీసుకుంటాడేమో, అంటే అది అంగీకరించడానికి ఆయన ఇగో హర్ట్ ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అయినప్పటికీ ఆయన విషయాన్ని స్వీకరించాడు కాబట్టి తర్వాత సినిమాల్లో తత్సంబంధమైన కేర్ తీసుకుంటాడేమో వివేకాత్రయే చూడాలి. అంటే సుందరానికి అప్పుడే ఇటువంటి వచ్చింది సార్, లెంత్ ఎక్కువ అయింది, తక్కువ ట్రిమ్ చేస్తుంటే బాగుండు అని అప్పుడు అభిప్రాయం వచ్చింది. సో దాన్ని మళ్ళీ రిపీట్ చేసేసాడు, అదే లెంత్ను పెట్టేశాడు ఆ సినిమాకి. ఈసారి దానికంటే కూడా ఇబ్బంది పెట్టింది కదా విషయం లేకుండా. మీరు ఇప్పుడు మేనమామకి తల్లికి మధ్య ఘర్షణ, 3 సీన్లు, ఇవన్నీ అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. అవును, అంత అవసరం ఆ పిల్లాడి మీద కుటుంబం తాలూకా ప్రభావం ఎలా ఉంది అనేది ఒక్క నిమిషంలో ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి మీరు కోర్ ఏరియాల్లో గేమ్ ఏం ఆడాలి అనేది నిర్ణయించుకుని ఉంటే బాగుండేది. అది ఒక సూచన మాత్రమే, దాన్ని పాటించాలని లేదు. ఆయన తీసిన పద్ధతి ఆయన అనుకున్న ధోరణిలో ఆయన తీసాడు సినిమా. ఇలా ఉంటే బాగుండేది అని ఎవరన్నా చెప్తాడు. అంత మాత్రం చేత ఇలా ఉంటే బాగుండేది అని చెప్పారు కాబట్టి అలా తీయలేదుగా. ఇప్పుడు మళ్ళీ అయిపోయినది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కరెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది సీరియస్గా పట్టించుకుంటే క్రిటిసిజాన్ని. లేదు ఇది నా మీద కక్షతో చేస్తున్నారు అని అనుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.